నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పెద్ద టికెట్ రేట్లు పెంపు అభిమానులకు పండగేనా? మరి సామాన్యుడికి భారం కాదా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో అభిమానుల మరింత ఉత్సాహం నెలకొంది. అయితే ఇక్కడ ఒక కీలక ప్రశ్న కూడా వినిపిస్తుంది. సినిమా పరిశ్రమ ఆనందం, అభిమానుల ఉత్సాహం ఒకవైపు ఉంటే, సామాన్య ప్రేక్షకుడిపై పడుతున్న అదనపు భారం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ పై ₹100 వరకు, మల్టీప్లెక్స్ లో 125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి గరిష్టంగా 600కు పైగా టికెట్ ధర నిర్ణయించారు. విడుదలైన మొదటి 10 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. సినీ పరిశ్రమ కోణంలో చూస్తే ఇది పెద్ద సినిమా, భారీ పెట్టుబడి, నిర్మాతలకు ఆదాయం రావాలనే వాదన ఉంది. కానీ ప్రజల కోణంలో చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు, గ్యాస్ ధరలు, విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలతో సామాన్య కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో 4 సభ్యుల కుటుంబం సినిమా చూడాలంటే కేవలం టికెట్లకు ₹1000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబం మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలనుకుంటే టికెట్లతో పాటు పార్కింగ్, పాప్కార్న్, తినుబండరాలు కలిపి ₹2,000 నుంచి ₹3,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు సినిమా అనేది సామాన్యుడి వినోదం, ఇప్పుడు అది క్రమంగా ఖరీదైన వినోదంగా మారుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన అంశం భద్రత. గతంలో భారీ హీరోల సినిమాలు విడుదల సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం కారణంగా అనేక ఘటనలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో పుష్ప 2 ద రూల్ విడుదల సమయంలో సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారీ జనసందోహాలు, అభిమానుల ఉత్సాహం, థియేటర్ల వద్ద ఏర్పడిన రద్దీ వల్ల ప్రాణస్థామిక దారితీసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ప్రత్యేక షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, అభిమానుల భారీ ర్యాలీ నిర్వహించే సమయంలో భద్రతా ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వం ఒకవైపు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే, మరోవైపు సాధారణ ప్రేక్షకుడికి అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమానం? ప్రభుత్వం ఒకవైపు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే, మరోవైపు సాధారణ ప్రేక్షకుడిపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? సినిమా పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమే. వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. నిర్మాతలకు పెట్టుబడులు తిరిగి రావడం కూడా అవసరమే. కానీ అదే సమయంలో ప్రేక్షకుడి జేబును కూడా పరిగణలోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ధరల పెంపు వల్ల సాధారణ ప్రేక్షకుడికి ఎంత భారం పడుతుంది? అదనపు వసూల్లో ప్రజలకు ప్రయోజనం ఏమిటి? థియేటర్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలవుతున్నాయా? ప్రత్యేక షోల సమయంలో జనసందోహ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నారా? పెద్ద సినిమా విజయం సాధించాలా వద్దా అనేది ప్రేక్షకుల తీర్పు. కానీ సినిమా పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకూడదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ అభిమానులకు ఇది పండుగ వాతావరణమే. కానీ ప్రజాకోణంలో చూస్తే టికెట్ ధరల పెంపు, భారీ ఖర్చులు, భద్రతా అంశాలు కూడా అంతే ప్రాధాన్యత కలిగిన విషయాలు. వినోదం అందరికీ అందుబాటులో ఉండాలే కానీ అది కేవలం డబ్బున్న వారి ప్రత్యేక హక్కుగా మారకూడదని సామాన్య ప్రేక్షకులు కోరుతున్నారు. మరి ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి ఓకే టీవీ.